ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త ప్రతి కుటుంబానికి రిజిస్టర్ సర్టిఫికేట్ అన్నమాట ఎక్కడ దరఖాస్తు చేసుకోవాలి ఇలా పొందాలి సర్కారు కీలక ఆదేశాలు. సో ఆ వివరాలు ఏంటనేది మనం వీడియోలో తెలుసుకుందామండి. వీడియోని చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మొదటిసారిగా ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. సో వెంటనే లైక్ చేయండి, ఇలాగైతే వెళ్ళిపోదామండి. తెలంగాణ ప్రభుత్వం జూలై 25న రెవెన్యూ శాఖ ద్వారా జీఓఎంఎస్ నెంబర్ 172 జారీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఎలక్ట్రానిక్ తెలంగాణ ఫ్యామిలీ రిజిస్టర్ ప్రవేశపెట్టిందనమాట. అసలు ఏంటి, ఎలా దరఖాస్తు చేసుకోవాలి, ఇందుకు సంబంధించి ఇలాంటి విధానాలు ఎందుకు తీస్తున్నారంటే, సో పౌరులు ప్రభుత్వ సేవలు సంక్షేమ పథకాలు పొందేటప్పుడు కుటుంబ వివరాలు కన్ఫామ్గా ఇక చేసేందుకు పడుతున్న ఇబ్బందులు దృష్టిలో పెట్టుకొని ఇక ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఇది ఉంటే కనుక ఇక పథకాలు పొందడం తేలికవుతుంది. కుటుంబ రిజిస్టర్ అనేది రెవెన్యూ శాఖ నిర్వహించేటువంటి డిజిటల్ కార్డ్ అనమాట. ఇందులో ప్రతి కుటుంబానికి రేషన్ కార్డు, సెక్యూరిటీ నెంబర్, ఫ్యామిలీ రిజిస్ట్రేషన్ ఐడెంటిటీ నెంబర్ ఉంటుందన్నమాట. అంటే రిజిస్టర్లో కుటుంబ అధిపతి పేరు, కుటుంబ సభ్యులందరి పేర్లు, అధిపతిలో సంబంధం, వయసు, జనన తేదీ, లింగం, ప్రతి సభ్యుని ఆధార్ నంబరు, అదేవిధంగా ప్రస్తుత చిరునామా వంటి వివరాలు అయితే ఉంటాయి. ఈ డేటాని సివిల్ సప్లై కమిషనర్ నిర్వహించే రేషన్ కార్డ్ డేటాబేస్ నుంచే ఎలక్ట్రానిక్ విధానంలో తీసుకుంటున్నారు. ఈ విషయాన్ని జీవోలు అయితే క్లియర్గా చెప్పారనమాట. అసలు ఎందుకంటే ప్రభుత్వం ఈ సర్టిఫికేట్ను మీ సేవ ప్లాట్ఫామ్ ద్వారా అందుబాటులోకి తెచ్చిందనమాట. పౌరులు సమీపంలో మీ సేవ కేంద్రం, మీ సేవ ఆన్లైన్ పోర్టల్ లేదా మొబైల్ యాప్ ద్వారా దీన్ని దరఖాస్తు చేసుకోవచ్చు. అంటే మనం దరఖాస్తు అనేది చేసుకోవాలి. దరఖాస్తు చేయడానికి కుటుంబంలో పెద్దవారు మాత్రమే అర్హులు అనమాట. దరఖాస్తులో రేషన్ కార్డు నంబరు తప్పనిసరి. సర్వీస్ ఛార్జ్ రూ. 61 తీసుకుంటారు. దరఖాస్తు స్వీకరించిన తేదీ నుంచి 2 పని దినాల్లో సర్టిఫికేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ప్రభుత్వం గడువు నిర్ణయించింది అన్నమాట. సో ఆ దరఖాస్తు ఆటోమేటిక్గా సంబంధిత మండల తహసీల్దార్కి వెళ్తుంది. తహసీల్దార్ రేషన్ కార్డు డేటాబేస్తో వివరాలు సరిచూసి డిజిటల్ సిగ్నేచర్తో ఆమోదిస్తారు. సర్టిఫికేట్లో యూనిక్ నంబరు, తహసీల్దార్ డిజిటల్ సంతకం అయితే ఉంటుందన్నమాట. దీన్ని మీ సేవా కేంద్రంలో డౌన్లోడ్ చేసుకోవచ్చు. మళ్ళీ కూడా ఈ సర్టిఫికేట్ ఉంటే చాలా ప్రయోజనాలు అన్నమాట. సర్టిఫికేట్ ప్రయోజనాలు చాలా ముఖ్యమైనవి. ప్రభుత్వ సేవలు, సంక్షేమ పథకాల దరఖాస్తులో కుటుంబ వివరాలని ఈజీగా కన్ఫర్మ్ చేసుకోవచ్చు. బహుళ డాక్యుమెంట్లు సమర్పించాల్సిన అవసరం నుంచి తగ్గుతుంది. ప్రత్యేకంగా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ సర్వలో ప్రక్రియ ఈ 12 ఆమోదయోగ్యమైన పత్రాలు కూడా, ఒకటి పేద అనాధికార డాక్యుమెంట్లు లేని వారికి కూడా ఎన్నికల రోల్ నోటీసులు వచ్చినప్పుడు ఇది ఉపయోగపడుతుందని ఏఐఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ ఇతర నాయకులు స్వాగతించారు. అయితే ప్రభుత్వం ఈ విషయంపైన కీలక స్పష్టత ఇచ్చింది. ఈ రిజిస్టర్ సర్టిఫికేట్ కేవలం రేషన్ కార్డు డేటాబేస్ ఆధారంగా కుటుంబ కార్డు రికార్డు మాత్రమే. ఇది ఆస్తి హక్కులు, టైటిల్, ఇంట్రెస్ట్ ఏది కూడా సృష్టించదన్నమాట లేదా నిర్ణయించదు. లీగల్ హీర్షిప్ నిర్ణయం కాదనమాట. ప్రభుత్వ పథకాలు స్వయంచాలక అర్హత కల్పించదు. కేవలం పరిపాలనా ప్రయోజనాలకు మాత్రమే ఉపయోగపడుతుంది. రేషన్ కార్డు డేటా ఆధారంగా ఒకే కుటుంబంలో రికార్డ్ అయితే తయారైతే వివిధ పథకాల ధృవీకరణ సులభతరం అవుతుంది. కాబట్టి ప్రభుత్వం సర్వీసులో ప్రారంభ దశలో ఉంది. కొందరు మీసేవలో ఇంకా అందుబాటులో లేదని అంటున్నారు. అయితే ప్రభుత్వం వేగంగా అమలు చేస్తుంది. రేషన్ కార్డు ఉన్న కుటుంబాలు మీ సేవా కేంద్రాల్లో సంప్రదించి లేదా పోర్టల్లో చెక్ చేసి దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ చర్య డిపాజిట్ పాల్గొన బలోపేతం అవుతుందని చెప్పేసి కొన్ని ఇబ్బందులు తలెత్తే అవకాశాలు అయితే ఉంటున్నట్టున్నాయి. ఎందుకంటే ప్రజల నుంచి విమర్శలు, కుటుంబ రిజిస్టర్ సర్టిఫికేట్ విమర్శలు కూడా ఉన్నాయి. ఇప్పటికీ ఆధార్, రేషన్ కార్డు, ఓటర్ ఐడి, పాన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్లు ఎలా ఉన్నాయి, ఇవి చాలనట్లు మళ్ళీ ఇది ఒకటి అవసరం అంటూ ప్రశ్నలు కూడా వస్తున్నాయి అనమాట. మొత్తం మీద అయితే ఇది దరఖాస్తులు అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుందని చెప్తున్నారు అనమాట. సో ఎలా అంటే ఎక్కడ